వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నిడదవోలు నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన ఎస్సీ బీసీలు. విజయవాడ నగరం నడి ఒడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎస్సీ బీసీలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు, జడ్పీటీసీ కొయ్య సూరిబాబు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ వెలగన పొల్లయ్య, నిడదవోలు మండల వైకాపా అధ్యక్షులు ఐనీడి పల్లారావు, పట్టణ కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు సుంగవల్లి శ్రీహరి, యాళ్ల రామారావు, గంగుల గోపి యాదవ్, ఆలమూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మన దేశంలో న్యాయం ఏ విధంగా ఉండాలి, సామాజిక న్యాయం ఏ విధంగా జరగాలి అన్నది గుర్తుపెట్టుకుంటూ రాబోయే 100 సంవత్సరాలకి మనం మరవలేని విగ్రహం ఈరోజు పెడతా ఉన్నాం. దేశంలోనే అతి పెద్ద విగ్రహం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన జననేత, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. దానికి మనందరం కూడా పాల్గొంటూ ఈరోజు ఎంతో సంతోషమైన రోజు. ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమానికి వందలాది, వేలాది, లక్షలాది మంది ఈరోజు పాల్గొంటా ఉన్నారు. మరి ఇప్పుడే చూస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గం నుండి కూడా మరి నిన్నటి వరకు ఏ విధంగా ఉందో ఈరోజు ప్రతి ఒక్కరూ నేను వెళ్తానని అన్ని వాహనాల్లో కూడా ఈరోజు బయట వెళ్తా ఉన్నారు. మరి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరం కూడా, ఎందుకంటే ముందుగా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, 3 గంటల నుండి పబ్లిక్ మీటింగ్ తర్వాత 6 గంటలకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. చక్కగా లేజర్ షో, అదేవిధంగా డ్రోన్స్తో అంతా కూడా షో పెట్టి అదంతా కూడా మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంతా కూడా చూపిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 400 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ పార్క్ అంతా కూడా అంబేద్కర్ గారి ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. మనందరం కూడా పాల్గొంటా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి. మరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఈరోజు మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చక్కగా గౌరవించుకుని మనం ఈ విధంగా అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి మరొక్కసారి కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మీ అందరికీ కూడా మరొక్కసారి చక్కగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.